ఇప్పటి వరకు పడ్డ ఓటింగ్స్ లో మనం ఇప్పటి వరకు కళ్యాణ్ వర్సెస్ తనూజానే చూసామన్నమాట. బట్ డెమాన్ పవన్ ఇంత విజృంభం సృష్టిస్తాడు అంటే ఫ్యాన్స్ ఇంత ఆదరిస్తారు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా రీతు వెళ్ళిపోయాక డెమాన్ పవన్ ఉన్న విధానం కావచ్చు, ఆడుతున్న గేమ్ తీరు కావచ్చు, ఏదైనా కూడా ఫస్ట్ వీక్ నుంచి ఉండింటే ఖచ్చితంగా విన్నర్ రేస్ లో ఉండాల్సిన క్యాండిడేట్, అంత వర్త్ క్యాండిడేట్. నిజం మీకు ఇలా అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ ఓట్స్ తనూజ అంత కిందకు పడిపోవడం, డెమాన్ ఓటింగ్స్ లో అంత దూసుకుపోవడం, అసలు దీనికి మార్కులు ఇంత చేంజెస్ అవ్వడానికి కారణం ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఏం జరుగుతుంది కూడా డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వీక్ నుంచి కూడా నామినేషన్స్ లో కళ్యాణ్ తనుజ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ లోనే ఉన్నారు. ఆడియన్స్ అంత ఆదరించారు. వాళ్ళు లోపల గేమ్ ఆడడం కావచ్చు, స్టాండ్ తీసుకోవడం కావచ్చు. తనూజాని అందరు ఇప్పుడు సెల్ఫిష్ ప్లేయర్ అది ఇది అంటున్నారు. అండ్ స్టిల్ నేను కూడా చెప్పాను కొన్ని వీడియోస్ లో, లైక్ మరి తను స్టాండ్ తీసుకోండొచ్చు కదా, బర్నీ గారి విషయంలో కావచ్చు, ఇమాన్యువల్ విషయంలో కావచ్చు, ఏదైనా కూడా తనకు చాలా క్లారిటీగా ఉందన్నమాట. నేను గేమ్ ఆడడానికి వచ్చాను, నా గేమే నాకు ఇంపార్టెంట్ అన్న పాయింట్లో తను 100% క్లారిటీతో ఉంది. అండ్ అదే జరిగింది కూడా ఇన్ని రోజులు. సో ఓటింగ్స్ చూసుకుంటే నిన్న టాస్కులు అంటే టాస్కులు జరుగుతున్నాయి కదా. మనోడు డెమాన్ పవన్ అయితే ఏ టాస్కుల్లో నాకు బాగా నచ్చిన టాస్క్ ఏంటంటే డెమాన్ పవన్ ఆడిన దాంట్లో ఆ సాంగ్ ప్లే చేసేసి ఆ రౌండ్ లేక ఏదో వెళ్ళేదైతే ఉందో పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలే, వెళ్ళిపోయాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దూరం వెళ్ళిపోయాడు అనమాట. ఇంకొకటి చెప్పు తీసి అది వెల్ప్రోకి అటాచ్ చేసే దాంట్లో ఆ రోజు పాపం మిస్కాల్కులేషన్ అయింది. అండ్ ఈ రోజు మిస్కాల్కులేషన్ అవ్వకుండా టాప్ గా ఎంత ఎంజాయ్ చేస్తూ ఆడాడు అనమాట. అంత హ్యాపీగా నిజంగా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూడలేదు. అండ్ నిన్న డెమాన్ పవన్ గెలుచుకున్న తర్వాత, స్టార్స్ గెలుచుకున్న తర్వాత తనే కూర్చొని మాట్లాడుకుంటున్నాడు కదా, నేను ఎవరైనా హర్ట్ చేసి ఉంటానా, నేను మాట్లాడాలనుకుంటాను, కాకపోతే నా వల్ల వాళ్ళకి ఎక్కడ నెగిటివ్ అవుతుందో, వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారో అని నేను మాట్లాడలేకపోయాను అనేసి. నిజంగా అదే తనకి చాలా ల్యాగ్ అయింది. ఒక పక్క ఈ బాండ్ ఏదైతే ఉందో, ట్రాక్ ఏదైతే ఉందో దానివల్ల ఒకటి, అండ్ ఈ స్టాండ్ తీసుకొని మాట్లాడడు. ఇప్పుడు కళ్యాణ్కి అంత పాజిటివ్ ఎందుకయిందంటే ఖచ్చితంగా మాట్లాడతాడు, ఆర్గ్యూ చేస్తాడు. డెమోన్ ఏంటంటే ఇంకా వాళ్ళు మాట్లాడలేక కాదు, హర్ట్ అవుతారో ఎలా పోతుందో అని ఒక ఫీలింగ్ పెట్టుకొని మాట్లాడకుండా ఉండడం వల్ల నిజంగా చాలా నెగిటివ్ అయింది. బట్ స్టిల్ ఫస్ట్ నుంచి ఇదే గేమ్ ఉండుంటే మాత్రం డెమోన్ సైడ్ నుంచి పీక్స్ అనమాట డెమోన్ గేమ్. ఓకే, ఇంకా అయిపోయింది కాబట్టి చేంజ్ చేయలేము. బట్ స్టిల్ ఈ వీక్ తనని చూసిన ఆడియన్స్ కావచ్చు, ఏదైనా ఓటింగ్స్ ఎక్కడో ఉన్న తనని అంటే ఫస్ట్ నుంచి ఓటింగ్స్ ఎలా ఉందంటే ఒక టాప్ 5 లో ఉన్నాడు, ఎలిజిబుల్ క్యాండిడేట్, బట్ స్టిల్ ఏంటి అంటే విన్నర్ రేస్ కాదు అన్నట్లుంది ఫస్ట్ 2 days. బట్ ఇప్పుడు విన్నర్ రేస్ లేక వచ్చాడు అంటే మనోడి గేమ్ లాస్ట్ వీక్ ఈ వీక్ చూస్తున్నారు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది. నిజంగా అంత బాగా ఆదరిస్తున్నారు ఆడియన్స్, డెమాన్ని ఓన్ చేసుకున్నారు. బికాస్ గేమ్ ఆడే ఆ ట్రాక్ అనేది ఒక్కటి పక్కన పెడితే ఇంకేముంది నెగిటివ్ తనలో. అది కూడా ఒక కామనర్ గా వచ్చాడు కాబట్టి తెలీదు ఎలా ఉంటుంది, బయట ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది. అండ్ తను మొన్న షేర్ చేసుకున్నది వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఏదైనా కూడా నిజంగా ఒక సక్సెస్ కి ఒక స్టెప్ ఎక్కాడు అన్న స్టేజ్కి వెళ్ళిపోయాడు డెమాన్ పవన్. బట్ స్టిల్ ఓటింగ్స్ లో నిన్నటి వరకు చూసుకుంటే ఇమాన్యువల్ వర్సెస్ డెమానా, లేకపోతే ఇమాన్యువల్ వర్సెస్ సంజన గారా, డెమాన్ 4th 5th అన్నట్లు ఉన్నాడు. ఈ రోజు సడన్ గా తనూజ ఓటింగ్స్ నే బీట్ చేసి సెకండ్ ప్లేస్ కి వచ్చాడు అంటే మామూలు విషయం కాదు. అలాగని ఫ్యాన్స్ సైలెంట్ అయిపోకండి, బికాస్ 1 vote ఆల్సో కౌంట్స్ అనమాట. అండ్ ఈ టైంలో ఓట్స్ అస్సలు స్ప్లిట్ చేయొద్దండి. కళ్యాణ్ విషయానికి వస్తే మనడు ఫస్ట్ 2 weeks 3 weeks అటు ఇటు ఉన్న తర్వాత నుంచి బాగా ఇది చేస్తున్నాడు. భరణి గారు ఏదైతే మాట అన్నారో పప్పెట్లాగా అనేసి చాలా మంది రియాక్ట్ అయ్యారు. బట్ స్టిల్ మీరు అబ్జర్వ్ చేశారు అంటే తనూజ అవును తనకి నచ్చిందా నచ్చలేదు, తన ఇష్టం వచ్చింది మొహన్ అంటా ఉంది. కానీ మనోడు అంత పడుతున్నాడు అని అంటే ఏమో, అంటే ఒక అమ్మాయిలా అంటున్నా వాళ్ళు విసుక్కుంటున్నా మనోడు విసుక్కోకుండా మామూలుగా ఉన్నాడు అని ఆడియన్స్ ఆదరిస్తారు అనుకుంటున్నాడా, లేకపోతే
ఆయనకి ఆ ఎఫెక్షన్ వల్ల సైలెంట్గా ఉంటున్నాడా అనేది మాత్రం మీరు కమెంట్ చేయండి. సో ఎలాగైతే మీ కళ్యాణ్ వర్సెస్ డెమాన్ ఓట్స్ అనేది ఇది కదా మనకు కావాల్సింది. డే 1 నుంచి డెమాన్ ఇలాగే ఉండుంటే మాత్రం వీళ్ళిద్దరికి వర్సెస్ పడంటే కామనర్స్గా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యిండే వాళ్ళు. బికాస్ వాళ్ళిద్దరూ బయటకు వచ్చినప్పుడు కావచ్చు, ఐ మీన్ ఫినాలే రోజు విన్నర్ అనౌన్స్ చేసినప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వీళ్ళు ఇంత కష్టపడి అక్కడ సర్వైవ్ అయినందుకు ఇన్ని రోజులు గేమ్స్ ఆడి చాలా సాక్రిఫైస్ చేసి బాగా అనిపించుండేది. బట్ స్టిల్ డెమాన్ అది మిస్ చేసుకున్నాడు. కానీ ఆడియన్స్ ఒక ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి ఓట్స్ ఎవరైతే కామనర్స్ని గెలిపించాలనుకుంటున్నారా లేకపోతే సెలబ్రిటీస్ని గెలిపించాలనుకుంటున్నారా, అసలు ఎవరు గెలిస్తే ఎవరు వర్త్ అనుకుంటున్నారో వాళ్ళకి ఓట్స్ అయితే వేసేయండి. నేనైతే వీళ్ళకి వేయండి వాళ్ళకి వేయండి అని చెప్పను. బికాస్ నాకు ఒక కంటెస్టెంట్ నచ్చుతారు అండ్ మీకు ఒక కంటెస్టెంట్ నచ్చుతారు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఉంటుంది కాబట్టి. ఇంకా ఇమాన్యుయల్కి వచ్చాము అంటే ఇమాన్యుయల్ అసలు ఆల్ రౌండర్ తన గోది తనే దవ్వుకున్నాడు. మరి 14 వీక్స్లో ఆల్మోస్ట్ 1 2 3 వీక్స్ వచ్చాడు నామినేషన్స్కి, అంతే. నిజంగా నామినేషన్స్కి ఫస్ట్ డే నుంచి వచ్చుంటే ఇమాన్యుయల్ ఓట్ బ్యాంక్ మామూలుగా ఉండేదా అసలు? వీళ్ళందరితో కంపేర్ చేస్తుంది మేబీ సంజనా గారు సినిమాలు చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ ఇప్పుడు కామన్ ఆడియన్స్ కావచ్చు, రూరల్ ఏరియాస్ కావచ్చు, పల్లెటూరు ఎవరైనా కూడా ఇమాన్యుయల్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారా? నెగిటివ్గా చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? తను టాస్క్లు కావచ్చు, కామెడీ కావచ్చు, స్టాండ్ తీసుకోవడం ఏదైనా కూడా ఒక్క ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోలేకపోయినాడు. సడన్ గా నామినేషన్స్ లేకొస్తే ఆల్రెడీ వీళ్ళు తనూజ వర్సెస్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్స్ కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు. పాపం ఇమాన్యుయల్ ఎక్కడ? నిజంగా తన గోత్ తనేది అవ్వుకున్నాడు అన్న దానికి ఇమాన్యుయలే ఎగ్జాంపుల్. ఎందుకంటే మనోడికి అంత ఛాన్స్ స్కోప్ ఉంది, విన్నర్ అయ్యే కెపాసిటీ ఉంది. ఎందుకు అంటే టాస్క్లు చూసుకుంటే డే 1 నుంచి ఓడిపోయిన టాస్కులు ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు, విన్ అయిన టాస్కులు అన్నీ ఉన్నాయి. విన్నింగ్ పర్సంటేజ్ అంత ఎక్కువ ఉంది. అలానే ఓన్లీ టాస్క్లే ఆడే పక్కన కూర్చున్నాడా? కాదు. ఎంటర్టైన్మెంట్ చేశాడు, స్టాండ్ తీసుకున్నాడు. కాకపోతే ఎక్కడో తన గేమ్ మీద ఒక చిన్న కాన్ఫిడెన్స్ లేకపోవడము, ఏదో ల్యాగ్ అవ్వడం వల్ల నామినేషన్స్ రావడానికి కొంచెం భయపడ్డము, దీనివల్ల ఇదంతా స్పాయిల్ చేసుకున్నాడు. బట్ స్టిల్ 4th పొజిషన్ అటు ఇటు ఇప్పుడు ఓటింగ్స్ ప్రకారం, బికాస్ డెమాన్ పవన్ ముందుకు దూసుకెళ్ళాడు కాబట్టి. ఇంకా సంజనా గారు అంటారా, సంజనా గారిని కూడా ఆల్రౌండర్ అని చెప్పచ్చు. ఫిజికల్ టాస్క్లు ఆడలేకపోయినా నిన్న కూడా చూసారు కదా బోన్ని ఎంత కామెడీగా డెమాన్ దగ్గర నుంచి తీసుకుంది. బట్ స్టిల్ ఇట్స్ ఫన్ టాస్క్, అంత సీరియస్ కాదు. వీళ్ళు ఈ టాస్కుల కోసం కూడా కొంచెం కొట్టుకుంటున్నారు. ఓకే, డెమాన్ పవన్ కి వాళ్ళ బ్రదర్ నుంచి వాయిస్ నోట్ రావడము అండ్ తనూజ ఫ్యామిలీ ఫోటో వచ్చింది. నెక్స్ట్ ఓటింగ్స్ అయితే ప్రస్తుతానికి లైక్ కళ్యాణ్, డెమాన్, తనూజ, ఇమాన్యుయల్, సంజనా గారు అన్నట్లుంది. బట్ స్టిల్ అది ఇప్పటి వరకే అండి, దాంట్లో చాలా చేంజెస్ జరుగుతాయి. ఓట్స్ మాత్రం ఈ టైంలో అస్సలు స్ప్లిట్ చేయకండి. మీరు ఎవరిని విన్ చేయాలి అనుకుంటున్నారు, ఎవరు లైక్ వర్త్ క్యాండిడేట్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్గా అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఓట్ చేయండి. ఇంకా నిన్న చూసాము రీటాస్క్లు జరుగుతున్నాయి, మళ్ళీ ఈరోజు కూడా కొన్ని టాస్కులు ఉండబోతున్నాయి. బట్ స్టిల్ ఏంటి అంటే ఏవీస్ మాత్రం అదిరిపోతాయి అన్నమాట. ఆ బీజిఎమ్స్ కావచ్చు, బికాజ్ ఆల్మోస్ట్ 3 months జర్నీ ఒక హౌస్లో బయట ప్రపంచం తెలియకుండా ఉన్నారు కాబట్టి. డెమాన్ది, ఇమాన్యుయల్ది ఆల్రెడీ డెమాన్ 4 stars, కళ్యాణ్ 2 stars, మిగతా వాళ్ళు 1 starతో ఉన్నారు. ట్రీట్స్ వస్తున్నాయి, అదంతా బాగానే ఉంది. బట్ ఏవీస్ మాత్రం చాలా ఎమోషనల్, ఫన్, ఇంకా అదేంటి ఆల్ మిక్స్డ్గా ఉండబోతాయి కదా. డెమాన్కి అయితే ఎలివేషన్ అదిరిపోయేలాగా ఉందండి. ఆల్రెడీ ఇదైంది మనకి, మేబీ ఈ రోజు ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది. సో ఇంకా ఇమాన్యుయల్ ఏవి కూడా అదిరిపోతుంది. ఎందుకంటే ఆల్రౌండర్, టాస్క్లు, కామెడీ, ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది కామెడీకి బాగా కనెక్ట్ అవుతారు. అండ్ నాకు తెలిసి ఇమాన్యుయల్ బిగ్ బాస్ సీజన్ 9లో కామెడీ 100% పండించాడు అని నేను ఫీల్ అవుతున్నానండి. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ దయచేసి ఓట్స్ అయితే స్ప్లిట్ చేయకండి. అండ్ ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో ఎండ్ ఆఫ్ ద వీడియో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.